హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో కాలీఫ్లవర్‌తో చాలా రుచిగా ఉండే ఒక కర్రీనైతే చేసి చూపించబోతున్నా. హోటల్ స్టైల్‌లో చాలా బాగుంటుందండి. చాలా మందికి కాలీఫ్లవర్ స్మెల్ ఒస్తూ ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా! నేను చెప్పే కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే చాలు. మీకు ఎలాంటి స్మెల్ లేకోకుండా చాలా సాఫ్ట్‌గా ఉండే కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చపాతీలోకి, రైస్‌లోకి, రోటీస్‌లోకి, ముద్దలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ సమయంలో ఎంతో రుచిగా చేసుకొని ఈ మసాలా కర్రీని ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద ఒక లీటర్ దాకా వాటర్‌ని మరిగించుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పును కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలు అంతా కూడా ఒక 300 గ్రామ్స్ ఉంటాయండి. దీనిని బట్టి మసాలాని యాడ్ చేసేసుకోండి. ఇవి వేడి నీళ్ళలోకి వేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కనుంచేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కట్ చేసుకున్న 3 లేదా 4 టమోటాలను వేసేసుకోండి. మీడియం సైజులో అయితే 4 తీసుకోండి. పెద్ద సైజువి అయితే 3 తీసుకోండి. తర్వాత ఇందులోకి 10-15 దాకా జీడిపప్పు ముక్కలను కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి. అలాగే మనం 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ ముక్కలు వేసాం కదండీ! ఇప్పుడు మూత తీసేసుకొని వాటిని నీళ్ళలోంచి సెపరేట్‌గా తీసి ఒక ప్లేట్‌లోకి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న ఒక కడాయిని పెట్టుకొని, అందులోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకొని, జీలకర్ర, ఆవాలను వేసేసుకొని బాగా చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు, అలాగే 4 పచ్చిమిర్చి చిలుకలు వేసేసుకొని బాగా వేయించండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని, ఉల్లిపాయని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ త్వరగా మగ్గాలి అంటే కొద్దిగా ఉప్పును వేసుకున్నామనుకోండి, ఉల్లిపాయ ముక్కలు మనకి త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఉల్లిపాయ బాగా మగ్గాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం నీళ్ళలో నుంచి తీసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంటని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవడం వల్ల కర్రీ రుచి చాలా బాగుంటుందండి. ఒక 5 నిమిషాలు ఇలా వేయించేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని వేసేసుకోవాలి. టమోటాలు, జీడిపప్పు ముక్కల్ని వేయించి పెట్టుకున్నాం కదండీ మిక్సీలో అదంతా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుతూ టమోటా ప్యూరీ అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించుకున్నామనుకోండి టమోటా ప్యూరీ అంతా కూడా దగ్గర పడుతుంది. తర్వాత ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్‌ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల దాకా వేస్తున్నాను. మీరు ఎంత స్పైసీ తినగలరో అంత వేసేసుకోండి. ఒక స్పూన్ ధనియాల పొడిని, ఒక స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే ఒక స్పూన్ మిరియాల పొడిని, ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. మనం ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదండీ! ఇప్పుడు చూసుకొని వేసేసుకోండి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా అంటేలాగా ఒక 2 నిమిషాల పాటు మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి కలపండి. చూసారుగా ఈ విధంగా ముక్కలకు మసాలా అంతా బాగా అంటుకోవాలి. తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్‌లో ఉండనిచ్చి ఉడికించండి. అప్పుడు మసాలా అంతా కూడా ముక్కల్లోకి బాగా వెళ్ళి తినేటప్పుడు చప్పిడిగా లేకోకుండా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించాక ఒకసారంతా అడుగు చివరి దాకా బాగా కలపండి. అడుగంటకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్‌కి సగానికి వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ వేయకండి. ఈ గ్రేవీ చిక్కగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది. అందుకని ఒక టీ గ్లాస్ లేదా ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్‌ని వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని ఈ మసాలాలో వాటర్ అంతా బాగా కలిసేలాగా కలపండి. ఈ విధంగా బాగా చక్కగా కలిపాక ఇప్పుడు మరొకసారి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించండి. లేదా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించండి. ఇక్కడ మీకి ఒక టిప్ చెప్పడం మర్చిపోయానండి. మనకి ఈ ముక్కలు స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఉడికించేటప్పుడు పసుపు వేసాం కదండీ! ఇలా పసుపు వేయడం వల్ల మనకి కాలీఫ్లవర్ వాసన అనేది రాకోకుండా బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాం కదా! చూడండి 5 నిమిషాలకి గ్రేవీ బాగా చిక్కబడింది. అలాగే మీరు కావాలంటే ఒక ముక్కను తీసుకొని అదిమి చూడండి. మీకు మెత్తగా అయిపోయి ఉంటుంది. మనం ఆల్రెడీ ఆయిల్‌లో 5 నిమిషాలు ఫ్రై చేసేసాం. మళ్ళా మసాలాలో 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మరొక 5 నిమిషాలు ఉడికించాం. మొత్తంగా మనకి 15 నిమిషాలు టైం పట్టింది కదండీ! ఇవి ఉడికించుకోవడానికి. ఈ 15 నిమిషాలకి ఇవి మనకి సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. చూసారుగా ఎంత సాఫ్ట్‌గా అయిపోయాయో. పైన కాస్త కొత్తిమీర చల్లుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే అంతే. చూసారా? ఎంత సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ మసాలాతో, తక్కువ టైంలో ఎంతో రుచిగా ఉంటుంది. మీరెప్పుడైనా రెస్టారెంట్‌లో తిన్నా సరే ఇంత రుచి రాదు. ఒకసారయితే ట్రై చేయండి. చపాతీ, రైస్, ముద్ద, రోటీ ఇలా అన్నింటిలోకి చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా! ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇలాంటి సింపుల్ కర్రీస్ చాలా ఉన్నాయి.